గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సంఘాల ప్రతినిధులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. 21 రోజుల సమ్మె వేతనం మృతుల కుటుంబాలకు 30,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న మంత్రి సీతక్కకు సెలవుతో సత్కరించారు. ఇక దీంతో పాటుగా మిగిలిన పెండింగ్ సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. మినిమం టైం స్కేల్ అమలు, 60 ఏళ్ల వరకు సర్వీసు పొడిగింపు చేపట్టారు. మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. ప్రతి ఏడాది రెన్యువల్తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ టీచర్లకు ఇస్తున్నట్లుగానే ఏడాదిలో 12 నెలల జీతం ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. మరి ప్లేన్ ఏరియా స్టూడెంట్స్ తోటి డిస్ట్రిక్ట్ స్టేట్ క్యాపిటల్ సిటీ తోటి మన పిల్లలు పోటీ పడే స్థాయికి మన గూడాలలో, తండాలలో, పెంటలలో ఉండేటువంటి పిల్లల్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం. అది ఒక చాలా తృప్తి. దానికి కూడా శరత్ గారు చాలా కృషి చేయడం జరిగింది. వారు టీచర్స్ అందరితో, ఏడీడబ్ల్యూఓస్, టీచర్స్, రకరకాల ఉద్యోగులతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారితో మీటింగ్స్ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం టీచర్స్ అందరినీ ప్రోత్సహించినట్టు అవుతుంది, అలర్ట్ చేసినట్టు అవుతుంది, యాక్టివ్ గా వాళ్ళు కూడా పనిచేస్తారు. సో అదే కాలంలో స్టేట్ ర్యాంకర్స్ కూడా మనమే ఉండాలి. స్టేట్ ర్యాంకర్స్ లో కూడా మన పిల్లలే ఉండాలి. దానికోసం మనం ప్రిపేర్ చేయాలి. ఎడ్యుకేషన్ అనేది చాలు అనేది అనుకోవద్దు. వారు కూడా ఇది మనం పిలిచి మాట్లాడాలి సార్ అని చెప్పగానే మీతోటి మీటింగ్ పెట్టి కోఆర్డినేషన్ చేయడం జరిగింది. కొద్దిగా టైం పట్టొచ్చు కానీ తప్పకుండా ఇచ్చిన ప్రతి మాట మేము నిలబెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. మరి టైం స్కేల్ కానీ లేదా కొంత రెగ్యులరైజేషన్ సంబంధించి కానీ లేడీస్ కి సంబంధించినటువంటి లీవ్స్ కానీ ఇవైతే ఉన్నాయో ఇవి కూడా తొందరగా మేము మరి శరత్ గారికి చెప్తా ఉన్నాం. తొందరగా ఫైల్ మూవ్ చేస్తే ఖచ్చితంగా సీఎం గారు ఆలోచన అంటే చేయాలి బాగా చేయాలనేటువంటి ఆతృతతోటే ఉంటాడు. ఆయన తగ్గించాలనేది ఉండదు. కాబట్టి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మన ట్రైబల్ వెల్ఫేర్ మీ సిఆర్టీలకు సంబంధించి, అదే విధంగా 12 months సంబంధించి